సీఎం జగన్ బస్సు యాత్ర మీద నిన్న రాళ్ల దాడి జరిగిన సందర్భంలో ఆ ఘటనకు సంబంధించి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయాలయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రికి వెళ్ళి వచ్చినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రస్తుతం మాట్లాడు. సార్, ప్రధానంగా నిన్న జరిగిన ఘటన అంటే ఏం జరిగింది, దేంతో దాడి చేశారనేది ఏమైనా క్లారిటీ ఉందా? మీరు అక్కడే ఉన్నారు సార్. ఒకటి, బస్సులో మంచి ప్రచారం నడుస్తుంది, ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది, ప్రజలు హారతలు పడుతున్నారు, జేజేలు కొడుతున్నారు, అదేవిధంగా సీఎం గారిని స్వాగతం పలుకుతున్నారు. ఇవన్నీ చక్కగా జరుగుతుంటే చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమ అంతా వన్ సైడ్ ఉంటుంది, అదేవిధంగా ఇక్కడికి వచ్చాక తగ్గుద్ది అనుకున్నాడు. కానీ కనకదుర్గ వారధి నుంచే మా ప్రబంధనం స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు చాలా ప్లాన్డ్గా, ఎందుకంటే ప్రొఫెషనల్స్తోనే చేయించాడు. అది జనరల్గా కానీ ఎవరైనా ఆతకాయంగా రాయేస్తే గనక అది ఏ వ్యక్తికో తగిలి కింద పడిపోద్ది, అంతే తప్ప అది ఏదో ప్రొఫెషనల్గా చేయకపోతే గనక ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి నేను మీ ఇద్దరు పక్కన ఉన్నాం, అట్నుంచి ఇట్లా వచ్చిందంటే ఎంతో ప్లాన్ చేసి చేసింది. నేను ఒక్కటే చెప్తున్నాను, ఇన్ని నీచ రాజకీయాలు చేయబాకు చంద్రబాబు నాయుడు. నీకు ఇంత వయసు వచ్చింది, ఇంత దిక్కుమాల రాజకీయాలు చేస్తారు ఎవరైనా కానీ. చేసి నీ కొడుకు లాంటి వయసు ఉన్న వ్యక్తి మీద దాడులు చేస్తావా? సిగ్గు శరం లేదు నీకు? ప్రజలతో ఆయన రాజకీయంగా ఎదుర్కో, ఇటువంటి రాజకీయాలు చేయబాకు. నిన్ను ప్రజలు ఇప్పటికీ విశ్వసించట్లేదు. నేను నిజంగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచం మొదలైంది. తప్పకుండా 175 గెలిచి తీరుతాం. చంద్రబాబు ఇటువంటి దిక్కుమాల రాజకీయాలు చేసినంతసేపు చంద్రబాబు అనే వ్యక్తి పైకి రాలేడు. ఈ యొక్క చంద్రబాబుని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తరిమి కొడతా సిద్ధంగా ఉన్నారు. ఘటనకు సంబంధించి చంద్రబాబు చేయించారని మీరు చెప్తున్నారు. ఇది కేవలం ఎన్నికల్లో స్టంట్గా వైసీపీ వాళ్ళు చేయించారు, గత ఎన్నికల్లో వైజాగ్లో, ఇప్పుడు విజయవాడలో అనేది విమర్శలు చేస్తున్నారు. అచ్చెన్నాయుడు కూడా ఇదంతా కూడా కోడికత్తి 2.0 వెర్షన్ అని కూడా సెటర్లు వేస్తున్నారు ఈ ఇష్యూ మీద. సార్, ఒకటి, అచ్చెన్నాయుడు అచ్చోసిన ఆంబోతులాగా బలిశాడు తప్ప ఈరోజు ఎవరైనా కానీ సెన్సిటివ్ ప్లేసెస్లో ఈరోజు ముఖ్యమంత్రి గారికి కొంచెం కింద తగిలినా కొంచెం పైన తగిలినా కానీ ఏమవుతుందండి? అదేవిధంగా నాకు ఎవరన్నా కన్నుకి పొడుచుకుంటారు ఎవరైనా కానీ. సెన్సిటివ్గా మేము కన్నుతో బాధపడుతుంటే కనీసం సానుభూతి చూపెట్టమని పర్లేదు, కానీ ఇటువంటి విమర్శలు చేయబాకండి. ప్రజలు నమ్మరు. చంద్రబాబు తెలుసు ఓడిపోతున్నాడు సంగతి. ఈరోజు కాదు, సర్వేలు చూసుకోండి, ఎన్ని సర్వేలు వచ్చినాయి. దాదాపు 10 సర్వేలు వస్తే 9 సర్వేలు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వచ్చినాయి. ఒక సర్వే వాళ్ళు మేనేజ్ చేసిన సంగతిని మన అందరికీ తెలిసిన విషయమే. ఇన్ని సర్వేల్లో గెలుస్తున్నాడు. మన ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా, మనం ఎన్ని వాగ్దానాలు చెప్పినా కూడా ప్రజలు నమ్మట్లేదు. అదేవిధంగా మనం నరేంద్ర మోడీ గారు మనకు సపోర్ట్ చేస్తున్నా కూడా మనకి ఇక్కడ ఊపు రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అతమారిస్తేనే మనకి మనుగడ ఉంటుందని చెప్పని భావించాడు. కాబట్టే ఈరోజు ఈ దాడికి పాల్పడ్డాడు. నేను చంద్రబాబు ఒకటి చెప్తున్నా, చంద్రబాబు నువ్వు ఎన్ని దాడులు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. నువ్వేమి చేయలేవు. అతన్ని టెంపరీగా ఏదైనా ఇబ్బంది పెట్టగలుగుతావేమో కానీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మంచి ఉత్సాహంతో బయటకు వస్తారు. తప్పకుండా 175లో గెలుస్తారు. చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని డిపాజిట్ లేకుండా రాష్ట్ర ప్రజలు ఓడిస్తారు. ఏం చెప్తారు సార్? ఈ ఘటనకు సంబంధించి విచారణ మీద కూడా ఆల్రెడీ పోలీసులు స్టేట్మెంట్ కూడా మీ దగ్గర తీసుకుని ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అంటే ఎవరి మీద అనుమానం వ్యక్తం చేశారు మీరు స్టేట్మెంట్లో? సార్, ఇందులో అనుమానం ఏముంటుందండి? ఇది ఎవరికి చేయాల్సిన అవసరం ఉంది? పేద ప్రజలకు పెన్షన్స్ ఉంటే వాళ్ళు ఏమైనా మా మీద దాడి చేస్తారా? పిల్లలకి అమ్మఒడి ఇస్తుంటే మా మీద దాడి చేస్తారా? మహిళలకు చేతి ఇచ్చినందుకు మా మీద దాడి చేస్తారా? స్టేట్మెంట్లో స్పష్టంగా ఎవరి పేర్లైనా మీరు? నేను ఒకటైతే ప్రజల్ని, పోలీసులను ఎంక్వైరీ చేయమని చెప్పాం, ఆ నిందితులను పట్టుకోమన్నాం, ఎవరైతే బాధ్యులను చర్యలు తీసుకోమన్నాం, అంతే తప్ప దీంట్లో పలానా వాళ్ళని తెలియదు మాకు. అసలు సంఘటన జరిగినప్పుడు పావుగంట సేపు మాకు ఏం జరిగిందో మాకు తెలియదు. మొత్తం కూడా మైకుల్లోకి వెళ్ళాం. ముఖ్యమంత్రి గారు కూడా పాపం చాలా ఇబ్బంది పడి కిందకి దిగి మళ్ళీ ప్రజలు మళ్ళీ ఫీల్ అవుతారేమో అని చెప్పని అదే కష్టంతో పైన రక్తం కారుతున్నా కానీ ఆయన చక్కగా చిరునవ్వుతో ప్రజలను పలకరించాడు తప్ప, అదే చంద్రబాబు గారికి ఆ ఘటన జరిగితే మైక్ తీసుకొని ఇష్టం వచ్చిన మీటింగ్ మాట్లాడేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పన్నెత్తి మాట్లాడలేదు. ఆయన చక్కగా ప్రజలకు అభివాదం చేశాడు, ఆకరుకున్నాడు, ట్రీట్మెంట్ చేసుకున్నాడు. ఈరోజు డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నారు, వాళ్ళ సూచన మీద రెస్ట్ తీసుకున్నాడు తప్ప ఎక్కడైనా చిన్న పన్నెత్తి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు? సిగ్గు శరం ఉండదు. చంద్రబాబుకి ఇంత వయసు పెరిగింది, తప్పకుండా కూడా వెళ్ళొచ్చారు. ఏంటి గాయానికి సంబంధించి తీవ్రత మీద ఏం చెప్పారు? మీకు ఎన్ని రోజులు రెస్ట్ అనేది? అంటే కనుకుట్టు మీద స్క్రాచెస్ పడ్డాయన్నారు, కొంత రెటీనా మీద కూడా వాపు కనబడుతుందని చెప్పన్నారు. వీటన్నిటిని కూడా మళ్ళీ ఈరోజు నైట్ మళ్ళీ చెకప్ చేస్తున్నారు, మెడిసిన్స్ ఇచ్చారు.
కొంత రెస్ట్ తీసుకోవాలన్నారు. ఆ రెస్ట్ తీసుకొని తప్పకుండా రెస్ట్ తీసుకున్నాక ప్రజలతో కలుస్తాను, చంద్రబాబును ఓడిస్తాను నేను. ఇది మొత్తంగా అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుట్రపూరితంగానే ఈ దాడి చేశారని చెప్పి అయితే వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. మొత్తం ఈ ఘటన మీద పోలీసులకు ఫిర్యాదు చేశాను, అసలు నిందితులను పట్టుకొని చర్యలు తీసుకోవాలని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నానని చెప్పి అయితే వెల్లంపల్లి శ్రీనివాస్. కెమెరా పర్సన్ నానితో శ్రీకాంత్ ఇంటివి విజయవాడ.